హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు డే 24లో ఉన్నాము. ఇప్పుడే రూమ్ లేసామన్నమాట. లేట్ అయింది, టైం 9 అవుతుంది. ఇప్పుడే నేను రూమ్లో మ్యాగీ కూడా వండేసాను. ఆ మ్యాగీ కూడా మీకు చూపిస్తారండి. కంప్లీట్ అయిపోయింది, 3 ప్యాకెట్లు పట్టింది, బాగానే వచ్చింది. ఇంకా ఇది తినేసి ఇంకా ఇక్కడ లోకల్లో ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి. బండి లేకుండా లోకల్ 2 ప్లేసెస్ కవర్ చేయడానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడే మనాలిలోనే ఫేమస్ ప్లేస్ అయిన హిడింబాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ హిడింబాదేవి టెంపుల్ 1553లో మహారాజా బహదూర్ సింగ్ గారు అయితే దీన్ని అయితే నిర్మించారు. ఈ టెంపుల్ కూడా ఇక్కడ లోకల్స్ దీన్ని డోంగ్రీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా పగోడా స్టైల్ ఆర్కిటెక్చర్తో అయితే దీన్ని కట్టారు. మీరు చూసుకోవచ్చు. హిడింబాదేవి ఎవరైతే ఉన్నారో ఆ హిడింబాదేవి గారు భీముడి భార్య అన్నట్టు. లోపల అన్ని టెంపుల్స్లో ఉన్నట్టు విగ్రహం అయితే ఉండదు. లోపలైతే హిడింబాదేవి గారి పాదముద్రలు అయితే ఉంటాయి. మీరు టెంపుల్ చుట్టూ చూసుకోవచ్చు. అక్కడక్కడ కొన్ని ఈ జంతువుల పుర్రెలు కూడా కనిపిస్తున్నాయి కదా, చూడడానికి భయానకంగా ఉన్న ఈ టెంపుల్ బాగా పాపులర్ అన్నమాట. ఈ మనాలి వస్తే కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన టెంపుల్ అన్నమాట ఇది. ఈ టెంపుల్ చుట్టూ కూడా మీరు చూసుకోవచ్చు, అన్ని పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అయితే ఉంటాయి. చాలా బాగుండిద్ది చుట్టూ లొకేషను. నాకు తెలిసి ఈ టెంపుల్ దగ్గర చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగినాయి. ఏదైతే దేశముద్రు సినిమా ఉంది కదా, అది కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే దీని గురించి కామెంట్ చేయండి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మీరు చూసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఉండిద్ది. ఇప్పుడే మా ఫ్రెండ్ కూడా లోపలికి వెళ్ళి అయితే వచ్చాడు. ఆ దర్శనం కూడా ఈజీగానే అయిపోయింది. జనాలు అయితే తక్కువ ఉన్నారు మార్నింగ్ టైం రావడం వల్ల. ప్రజెంట్ ఈ టెంపుల్ దగ్గర నుండి నేను వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే హిడింబాదేవి టెంపుల్ పక్కనే ఒక హెరిటేజ్ మ్యూజియం అయితే ఉంది, హిమాచల్ మ్యూజియం ఇది. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 30 రూపీస్. మీరు ప్రజెంట్ ఈ మ్యూజియం లోపలికి అయితే వచ్చాను. ఈ మ్యూజియంలో ఏంటంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వాడే వస్తువులు కానీ, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళు డ్రెస్సింగ్ ఎలా ఉండేది, డ్రెస్సింగ్ స్టైలు, ఈ మొత్తం అయితే ఇక్కడ ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. చూసుకోవచ్చు. మొత్తం చాలా పర్లేదు, ఒక 10 మినిట్స్లో మ్యూజియం విజిట్ అయితే అయిపోద్ది. ఎలాగో హిడింబాదేవి టెంపుల్కి వస్తారు కాబట్టి పక్కనే ఉండిద్ది మ్యూజియము. ఈ మ్యూజియం కూడా చూసుకోండి, బాగానే ఉంది. వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ స్టైల్, వాళ్ళు వండుకునే విధానం కానీ, వాళ్ళు వేసుకునే ఆభరణాలు, వాళ్ళు వేసుకునే గాజులు కానీ, అవన్నీ అయితే ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. బాగుంది మ్యూజియం అయితే. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ వచ్చేసి బుద్ధిస్ట్ మానెస్ట్రీ అన్నమాట. ఇప్పుడే లోపలికి కూడా వెళ్ళొచ్చాము. లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఎలా లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తం ఎదురుగా ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ ఎదురుదే అనమాట మెయిన్ మానెస్ట్రీ. లోపలైతే 20 రూపాయలు ఫోటోకి అయితే తీసుకుంటున్నారు. ఫోటో అయితే తీస్తారు. 20 రూపాయల ఫోటో అయితే దిగచ్చు. ఈ చుట్టూతో చూడండి ఎలా ఉందో. చిన్న ప్లేస్ అయినా బాగుంది, చాలా బాగుంది. మీరు వచ్చినట్టయితే ఇక్కడ మాల్ రోడ్ దగ్గరలోనే 160 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. మాల్ రోడ్ వస్తారు కాబట్టి ఇక్కడ కూడా రండి, పక్కనే ఉండేది కాబట్టి చూసుకోండి. ప్రజెంట్ నేను ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాను. హిమాలయన్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఇది. ఏదైతే మీకు ఇందాక మానిస్ట్రీ చూపించాను దాని పక్కనే పడింది. 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్సే. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో మొత్తం. దీని లోపలికి కూడా నేను వెళ్తాను. ఇన్కేస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఏమైనా ఎలా ఉంటే లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడే లోపలికి అయితే వచ్చాను. మానిస్ట్రీ లోపల చూడండి విగ్రహాలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఎదురేమో బుద్ధుడి విగ్రహం ఉంది, ఇక సైడ్ ఏమో 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే వీడియో అయితే తీసుకోకూడదని ఎక్కడ మెన్షన్ చేసలేదు, అందుకని తీస్తున్నాను. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడే మనాలి దగ్గర నుండి అవుట్ సైడ్ ఒక లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను వచ్చేటప్పుడు ఆ లొకేషన్ అయితే క్లోజ్లో ఉంది. ఇక్కడ నుండి 18 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. మా లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్కి వెళ్ళే దారిలో మీకు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది మనాలికి ఎంటర్ అయ్యే ముందే అన్నమాట ఈ వ్యూ. చాలా చాలా బాగుంది వ్యూ అయితే. వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ కూడా ఉండిద్ది. ఆ బ్రిడ్జ్ దగ్గర దేశముద్రు సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఆ బ్రిడ్జ్ చూపించుకుంటూ
నగ్గరా అనే ఒక ప్లేస్ ఉండిద్ది, ఊరు. ఆ ఊరు దగ్గర ఆ లొకేషన్ అయితే ఉండిద్ది. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మీకైతే అది కూడా చూపిస్తాను. ప్రెసెంట్ ఎప్పుడైనా నేను బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదే దేశముద్రు బ్రిడ్జ్ అని నేనైతే అనుకుంటున్నాను. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఇదే. కానీ ఇక్కడ చూస్తుంటే ఆ బ్రిడ్జ్ అయితే హైట్ గా ఉండిద్ది. ఇదైతే హైట్ తక్కువగా అయితే అనిపిస్తుంది. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఇదో కాదో. ఈ బ్రిడ్జ్ మీద చూడండి, లారీ కూడా వచ్చేస్తుంది. చూస్తుంటే చిన్నదిలా ఉన్న బ్రిడ్జ్, లారీ కూడా దీని మీద వచ్చేస్తుంది. లారీ వస్తుంటే మొత్తం బ్రిడ్జ్ అంతా ఊగిపోతుంది. బాగుంది ఇక్కడ లొకేషన్ కూడా. ఇక్కడ నుండి ఆ రివర్ ఫ్లో అయ్యే ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చి మీరు ఫొటోస్ కూడా దిగొచ్చు, చాలా బాగుంది. దీని పేరు వచ్చేసి బాను బ్రిడ్జ్ అంటారు. ఈ లొకేషన్ కూడా మార్కింగ్ లో పెట్టుకోండి. ఇన్ కేసు మీరు మనాలికి వచ్చినట్టయితే ఈ బ్రిడ్జ్ ని కూడా కవర్ చేయండి. నేను ముందుకు వెళ్ళి కూడా చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. ముందు మొత్తం బ్రిడ్జ్ ఎలా ఉంది, మొత్తం ఐరన్ తో నిర్మించిన బ్రిడ్జ్ అనమాట ఇది. అయితే దేశముద్రు సినిమాలో ఇక్కడ ఇంటర్వెల్ సీన్ అయితే షూట్ చేశారు. ఆ బ్రిడ్జ్ దీన్ని పట్టుకొని అయితే వేలాడుతూ విలన్ అయితే వార్నింగ్ ఇస్తాడు కదా, ఆ సీనే. నేనైతే అనుకుంటున్నాను, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్రెసెంట్ ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి వేరే లొకేషన్ కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తా. ఇప్పుడే నగర క్యాస్టిల్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాను. ఈ నగర క్యాస్టిల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపాయలు పర్ పర్సన్. ఇది మనాలి నుండి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే పడింది. ఈ నగర్ క్యాస్టిల్ అనేది ఒక హెరిటేజ్ సైట్ అనమాట. ఇక్కడ చాలా మూవీస్, సినిమా షూటింగ్స్ అయినాయి. దాంట్లో ద హీరో కానీ రోజా, జబ్బీ మిట్, బర్సాతు, జీతు ఇవన్నీ అయినాయి. తెలుగులో దేశముద్రు షూటింగ్ కూడా ఇక్కడ అయింది, మీరు చూసుకోవచ్చు. ఇది ఒక హెరిటేజ్ ప్రాపర్టీ అనమాట. దీన్ని 1460లో అప్పటి రాజా సిద్ధి సింగ్ కట్టించారు. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమో 9/8/2012లో నేషనల్ హెరిటేజ్ ప్రాపర్టీగా అయితే దీన్ని అయితే గుర్తించింది. ఇక్కడ కొన్ని పుర్రెల బొమ్మలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది అప్పటిది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే అయితే ఉంది. దీనిపైన ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, అది కూడా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వ్యూ ఉండిద్ది, అక్కడ నుండి వ్యూ పాయింట్ కూడా మీకు అయితే చూపిస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి ఇది ఎంత వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుండి ఇలా లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. లోపల ఎంటర్ అవ్వగానే ఒక బాగుండిద్ది ఇక్కడ చాలా. పైకి అయితే రెస్టారెంట్ అయితే ఉండిద్ది. నేను కుదిరితే పైకి కూడా వెళ్ళి చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ ముందుకెళ్ళి అయితే చూపిస్తాను. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇదంతా చుట్టూతర వ్యూ అన్నమాట, ఈ క్యాస్టిల్ యొక్క వ్యూ. అంటే 1460లో కట్టినది కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉందంటే చూసుకోండి. ఇంత హైట్లో అయితే కట్టారు, ఇది చాలా హైట్లో అయితే ఉంది, బాగా పైన అన్నమాట. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. కింద ఊర్లు అయితే కనిపిస్తున్నాయి, చిన్న చిన్న విలేజెస్, ప్లస్ బీస్ రివర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుండి అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే. మీరు మనాలి వచ్చినట్టయితే మీరు కుల్లూ దగ్గర నుండి వచ్చేటప్పుడే దీన్ని అయితే విజిట్ చేయండి. మనాలి వచ్చే రాకముందే ఇది తగిలిద్ది. కుల్లూ దగ్గర నుండి వచ్చేటప్పుడు ఒక ఊరు నగర్ అనే ఊరు లోపలికి వెళ్ళి పైకి అయితే ఎక్కిన తర్వాత ఇదైతే వచ్చింది. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే పైకి అయితే వెళ్తాను. పైకి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. అంటే పైకి అయితే వచ్చాము ఈ రెస్టారెంట్ దగ్గర. ఈ రెస్టారెంట్లో రేట్లు అయితే అన్నీ హెవీగా ఉన్నాయి. టీ తాగుదాం అనుకున్నా ఒక టీ 55 రూపాయలు అయితే ఉంది. కానీ మీకు పైకి వచ్చాను, పై నుండి వ్యూ చూడండి ఎలా ఉందో. ప్రెజెంట్ నేనైతే ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి యాపిల్ చెట్లు ఎలా ఉన్నాయో. చిన్న చిన్న చెట్లకే గుత్తులు గుత్తులుగా కాసినాయి యాపిల్స్ అయితే. ఈ మొత్తం ఏరియాలో మొత్తం ఎటు చూసినా యాపిల్ చెట్స్, రోడ్ల మీద కూడా కనిపిస్తున్నాయి యాపిల్ చెట్లు. అసలు బయటకు వచ్చేసి చాలా ఉన్నాయి యాపిల్ చెట్లు. మన దగ్గర జాంకాయ చెట్లు ఎలా కనిపిస్తాయో రోడ్ల మీద, ఇక్కడైతే యాపిల్ చెట్లు అలా కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి, చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. యాపిల్స్ కూడా బాగా కాసినాయి. ప్రజెంట్ నేను ఇటు నుండి మనాలి వైపు అయితే వెళ్తున్నాను. చిన్న ఇది ఉంది, మనాలి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మా లగేజ్ ప్యాక్ చేసి కొరియర్ ద్వారా పంపిద్దాం అనుకుంటున్నాం ఢిల్లీకి. అయితే లగేజ్ ఎక్కువ అయిపోయింది. కుదిరితే అక్కడికి వెళ్ళి మీకు అప్డేట్ ఇస్తా, పంపిస్తున్నానా లేదా అనేది. ఫెసిలిటీ ఉంటే పంపిస్తా, లేదంటే లేదు. ఇప్పుడే లగేజ్ అంతా ఫిల్టర్ చేసి ఇక్కడికి వచ్చి పార్సల్ అయితే పంపించాం. మొత్తం ఫిల్టర్ చేయగా మాకు వచ్చింది 3.5 కేజీలు. 180 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. డైరెక్ట్ విజయవాడకి అయితే పార్సల్ అయితే పంపించేసాం ఇప్పుడే. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ మీకు చూపిస్తాను. ఇప్పుడే ఓల్డ్ మనాలిలో ఉన్న మను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ మను టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5 PM వరకు అయితే ఉండిద్ది. ఈ మను టెంపుల్ యొక్క చరిత్ర ఏంటంటే ప్రపంచాన్ని రక్షించిన మానవ జాతికి పునరావాసం కల్పించిన మొదటి మానవ మను ఋషికి ఈ ఆలయం అయితే అంకితం చేయబడింది. దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అయితే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ నుండి మొత్తం చుట్టూతర మీరు చూసుకోవచ్చు.
కొండలు అవన్నీ కనిపిస్తున్నాయి, వ్యూస్ కానీ చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్గా ఓల్డ్ మనాలి దగ్గర అయితే ఉంది, బాగా పైన అయితే ఉంది కొండపైన. మనాలి వచ్చినట్టయితే కన్ఫామ్గా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి, చాలా పాపులర్ అనమాట. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ వచ్చేసి జోగిని వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ టైమింగ్ వచ్చేసి 6 PM అయితే క్లోజ్ అయిపోద్ది. దీనికి ఎంట్రీ టికెట్ అంటే ఏమి ఉండదు. ప్రెసెంట్ వాటర్ ఫాల్ వ్యూ అయితే చూడండి, ఆ పైనుండి అయితే బాగా పైనుండి అయితే వాటర్ ఫ్లో అయితే పడుతుంది, కానీ ఇక్కడ నుండి మీకు కనబడట్లా వీడియోలో అయితే. ఆ సైడ్ నుండి అయితే వ్యూ అయితే ఉంది, పైకి వరకు ఎక్కచ్చు, కానీ 45 minutes పడుతుంది అంట పై వరకు ఎక్కడానికి. మాకైతే అంత పైకి ఎక్కడానికి అయితే ఓపిక అయితే లేదు, నిజం ఫ్యాక్ట్గా చెప్పాలంటే. మీరు వచ్చినట్టయితే పైకి అయితే ఎక్కి చూడండి, చాలా బాగుంది ఇక్కడ నుండి లొకేషన్ అయితే. కొండ కూడా చాలా క్లియర్గా చాలా బాగా కనిపిస్తుంది, ఇక్కడ నుండి ఫొటోస్ కూడా దిగొచ్చు, చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్తే ఏంటంటే మంచి వ్యూ అయితే ఉండిద్ది, వాటర్ ఫాల్ వ్యూ. డైరెక్ట్గా వాటర్ ఫాల్ పై నుండి పడుతున్నట్టు ఒక డ్రాప్ ఇలా పడుతున్నట్టు అయితే ఆ ఇమేజెస్ ఉన్నాయి గూగుల్లో అయితే. మీరు కుదిరితే అయితే వెళ్ళండి పైకి అయితే, చాలా బాగుంది, చాలా పాపులర్ లొకేషన్ అనమాట ఈ వాటర్ ఫాల్స్. ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తా. ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గర అయితే వచ్చాను. ఇది వచ్చేసి మనాలి దగ్గర నుండి 5 kilometers డిస్టెన్స్లో అయితే పడిద్ది. ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండ కిందే ఈ న్యాచురల్ స్ప్రింగ్, అంటే న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ అన్నమాట. వాటర్ అయితే న్యాచురల్గా ఇక్కడికైతే వస్తున్నాయి. దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. అప్పటి మొదటి ప్రైమ్ మినిస్టర్ అయిన నెహ్రూ గారు కూడా మనాలిలో స్టే అయినప్పుడు ఇక్కడ ఈ వాటర్ టేస్ట్ కూడా ఆయన చూశారంట. చూసినప్పుడు ఈ వాటర్ టేస్ట్ చాలా బాగా నచ్చిందంట ఆయనకి. ఇది న్యాచురల్గా ఉంది, చాలా బాగా నచ్చింది ఆయనకి ఈ టేస్ట్ కూడా. ఇది ఇక్కడ లోకల్స్ కూడా ఈ వాటర్ని బాటిల్స్లో పట్టుకొని అయితే వెళ్తున్నారు చాలా మంది. వెళ్ళే వాళ్ళు కూడా వేరే ఇటు నుండి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చాలా మంది బాటిల్స్లో అయితే పట్టుకొని వెళ్తున్నారు. ఆ బాటిల్స్లో పట్టుకున్నప్పుడు కూడా ఏదో ఫ్రిడ్జ్లో నుండి తీస్తే వాటర్ ఎలా ఉండిద్దో అంత క్లియర్గా అయితే ఉంది, అంత కూల్గా అయితే ఉన్నాయి వాటర్ అయితే. చాలా బాగా మంచి ప్లేసు. మీరు మనాలి వచ్చినట్టయితే దీన్ని కూడా కవర్ చేయండి, ఎందుకంటే హిస్టరీ పరంగా అయితే ఇది బాగా పాపులర్ కాబట్టి. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తా. ఇప్పుడే మనాలిలోని ఇంకో ప్లేస్కి అయితే వచ్చాను. ఇది ఒక టెంపుల్ అన్నమాట, వశిష్ఠ టెంపుల్. ఇది బాగా పాపులర్ అయిన టెంపుల్, మీరు చూసుకోవచ్చు. ఈ టెంపుల్లో మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళి అయితే వచ్చాడు. ఇక్కడైతే తక్కువ క్రౌడ్ ఉంది, కానీ బాగా పాపులర్. మీరు ఇక్కడ ఒక మెన్స్ బాత్ అని చూస్తున్నారు కదా, అదొక హోలీ బాత్ అన్నమాట. అక్కడ వీడియోగ్రఫీ అంతా ఎలవ్ లేదు. అలాగే లేడీస్కి కూడా సపరేట్ బాత్ అనేది ఉంది, అక్కడికి వెళ్ళి స్నానాలు అయితే చేస్తున్నారు. లేడీస్కి సంబంధించిన లేడీస్, మెన్స్కి సంబంధించిన మెన్స్. చాలా హోలీ ప్లేస్ అన్నమాట ఇది. దీని పక్కనే రామ్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా వెళ్ళి అయితే చూపిస్తాను. ఆ టెంపుల్ పక్కనే రామ్ టెంపుల్ అన్నా కదా, ఇదే రామ్ టెంపుల్. ఈ రామ్ టెంపుల్ కూడా చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఈ రామ్ టెంపుల్కి వచ్చేసి 2 PM నుండి 3 PMకి అయితే క్లోజ్ చేసేస్తారంట. బయట అయితే బోర్డు పెట్టుంది. టెంపుల్ వ్యూ మొత్తం చూడండి, చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. రూమ్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను. ఏంటంటే మనాలిలో మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇయే. మీకు పొద్దున్నుండి చూపించా కదా, మార్నింగ్ వచ్చేసి హిడింబాదేవి టెంపుల్, దాని పక్కనే ఉన్న మ్యూజియం చూపించాను. అవి 2 కవర్ చేసుకొని ఇంకా ఆ మాల్ రోడ్లో ఉన్న 2 మానిస్ట్రీస్, బుద్ధుడి మానిస్ట్రీలు 2 చూపించాను. దాని తర్వాత నేను ది క్యాస్టిల్ వైపు వెళ్ళాను. ఏదైతే నగర అనే ఊర్లో అయితే ఉంది, అది కవర్ చేశాను. అదేంటంటే మీరు ఇన్‌కేస్ చండీగఢ్ నుండి వచ్చేటట్టయితే వచ్చే దారిలోనే ఉండిద్ది కాబట్టి, బైక్ మీద వచ్చేటట్టయితే ఆ దారిలోనే కవర్ చేసుకోండి. నేను నిన్న టైం లేక కవర్ చేయలేదు, అందుకని ఈరోజైతే కవర్ చేశాను. ఇంకేంటంటే ఇంకా నెహ్రూ కుంద్ గానీ, ఇక వశిష్ఠ టెంపుల్, ఇంకా మను టెంపుల్, ఇయన్నీ కవర్ చేశా ఈరోజు. ఇయన్నీ మెయిన్ ప్లేసెస్ అన్నమాట. ఈ ఈ కవర్ చేసి ఇంకా దారిలో అయితే సోలాంగ్ వ్యాలీ అని ఉండిద్ది. ఆ సోలాంగ్ వ్యాలీ అనేది 18 kilometers డిస్టెన్స్‌లో అయితే ఉంది. నేను ఎలాగో లేక్‌కి అటువైపే కదా వెళ్ళేది కాబట్టి, నేను అది వెళ్ళే దారిలో కవర్ చేద్దాం అని చెప్పి ఆపాను. రేపు మార్నింగ్ అయితే అదైతే కవర్ చేస్తున్నాను, సోలాంగ్ వ్యాలీను. ఇంకా అటు నుండి నేను కాజా వరకు అయితే వెళ్తాను. కాజాలో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఆ ప్లేసెస్ కూడా మీకైతే చూపిస్తాను. అక్కడ ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో అయన్నీ. ప్లస్ వెళ్ళే దారిలో అటల్ టన్నల్ కూడా వచ్చిద్ది. అటల్ టన్నల్ కూడా బాగా పాపులర్. ఆ అటల్ టన్నల్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.